ఎం సాయి కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 10వ తరగతి పరీక్షలను పూర్తి చేసుకున్న విద్యార్థులు వాళ్ళు రిజల్ట్స్ కోసం వేచి చూస్తున్నారు. రానే వచ్చేసిందంటూ ఈ నెల 22వ తారీఖున రిజల్ట్స్ విడుదల చేస్తున్నారు. అదేవిధంగా ఈ రిజల్ట్స్ పూర్తి కాక ముందుగానే వాళ్ళు పాస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా, వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చాయి, దానికి తగ్గట్టుగా వాళ్ళు ఏ గ్రూపులు చూస్ చేసుకోవాలి, ఏ కాలేజీలు చూస్ చేసుకోవాలనే ఆలోచన చేసుకోవడానికి కూడా టైంని ఇవ్వకుండా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రీసెంట్గా జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మీరు తరగతులు నిర్వహించుకోవచ్చు. ఈ నెల 7వ తారీఖు నుంచి రిజల్ట్స్ రాకముందుగానే ఎస్ఎస్సి పరీక్షలు రాసిన విద్యార్థులకు రిజల్ట్స్ రాకముందుగానే ఈ నెల 7 నుంచి తరగతులు నిర్వహించుకోవచ్చు 24వ తారీఖు వరకు అని చెప్పి అఫీషియల్గా అక్కడ రెజల్యూషన్ పాస్ చేశారు. కొంచెమైనా సిగ్గుందా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఎవరైనా ఆ రిజల్ట్స్ రాకముందుగానే ముందస్తు అడ్మిషన్ చేసుకోవచ్చు, తరగతులు నిర్వహించుకోవచ్చు అని చెప్పి ఆ విధంగా నిర్ణయం తీసుకొని ముందస్తుగా చేసుకోవచ్చు అని చెప్పి నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరం, దురదృష్టకరం. ఎందుకంటే ముందు ఎన్డీఏ గవర్నమెంట్ రాకముందుగా ఉన్నటువంటి సందర్భంలో వేసవి కాలంలో ఉన్నటువంటి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తుంటే ఏఐఎస్ఎఫ్ నాయకత్వం వెళ్ళి ముందస్తుగా అడ్మిషన్ చేయొద్దు, క్లాసులు నిర్వహించొద్దు, బిజ్జు కోర్సు పేరుతో అని చెప్పి మేము అడ్డుకునే వాళ్ళం, ఫైట్ చేసి అక్కడ బైకాట్ చేసేవాళ్ళం. అదే పద్ధతిలో ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాం. అయినప్పటికీ ఉన్నటువంటి ప్రైవేటు యాజమాన్యాలంతా కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే అసెంబ్లీ సాక్షాత్తుగా మాకు పర్మిషన్ ఇచ్చారు, ఎన్డీఏ కూటమి గవర్నమెంట్లో అసెంబ్లీలో సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారే అక్కడ మీరు తరగతులు నిర్వహించుకోవచ్చు, ముందస్తు అడ్మిషన్ చేసుకోవచ్చు అని చెప్పినప్పటికీ మేము ఎక్కడ ఆపుతామంటారు. ముందస్తు అడ్మిషన్లు చేసుకుంటూ లక్షల రూపాయలు దోచుకోవడానికి మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో నారాయణ గారు ఏ విధంగా అయితే ఖర్చు పెట్టారో, కొన్ని కోట్ల రూపాయలు ఓటుకి నోటుకి పంచి ఈరోజు ఏ విధంగా అయితే అధికారంలోకి వచ్చారో ఆ పద్ధతిలో ఆ ధనాన్ని అంతా కూడా ఈ నారాయణ విద్యా సంస్థలో విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల నుంచి దోమలో రక్తం తాగినటువంటి ధనాన్ని ఈరోజు ఏ విధంగా సంపాదించుకోవడానికి ఆలోచన చేస్తూ ఈరోజు మార్పులు విద్యారంగంలో నూతనంగా మార్పులు తీసుకొని వస్తున్నాం అంటున్నారు. ఈ విద్యారంగంలో నూతన మార్పుల వల్ల విద్యార్థులకు ఏం ఒరిగిందేమీ కనబడట్లేదు. మీరు ఈ నెల 7 నుంచి 24వ తారీఖు వరకు తరగతులు నిర్వహించి 25 నుంచి మళ్ళీ సెలవులు ఇప్పించి వేసవి కాలం సెలవులు అని చెప్పి జూన్ 1 నుంచి తరగతులు నిర్వహించుకోవచ్చు అని చెప్తున్నారు. మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మేము అడుగుతున్నాం సూటిగా, ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పేదంటి విద్యార్థి నుంచి అందరికీ సమానంగా ఉచిత విద్య అందిస్తాం, ప్రతి ఒక్క విద్యార్థికి విద్యను అందుబాటులో ఉంచే విధంగా మేము ఆలోచన చేస్తాం, ఆ విధంగా అడుగులు వేస్తామని చెప్పినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు కానీ నారాయణ గారు కానీ ఎక్కడ ఉంది మీ ఆలోచన విధానం, ఏ విధంగా చూస్తుంది మీ యొక్క కార్పొరేట్ విద్యా విధానాన్ని నారాయణ కళాశాలలో తీసుకున్నటువంటి విద్యా విధానంలో మార్పులు కావచ్చు, నిర్ణయాలు కావచ్చు, ఈరోజు విద్యారంగాన్ని మొత్తం కూడా ఈరోజు ప్రభుత్వ విద్యను దూరం చేస్తూ ప్రైవేటీకరణ విద్యను ప్రోత్సహిస్తూ ఈరోజు శ్రీ చైతన్య, నారాయణ, ఎన్ఆర్ఐ ఈ విద్యా సంస్థలంతా కూడా మొత్తాదంలో ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా ఉన్నవి ఎవరు అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళవే. కాబట్టి వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు ఏ విధంగా లక్షల కోట్ల రూపాయల ఆదాయం పొందాలో ఆ పొందడానికి ఈరోజు విద్యారంగంలో మార్పులు తీసుకుని వచ్చి ఆ పద్ధతిలో అడుగులేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలి, లేకపోతే విద్యార్థుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా ఎందుకు మీరు చేసేటువంటి తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు నష్టపోతున్నారు. ఇక్కడే విజయవాడలో ఉన్నటువంటి ఫిడ్జీ కళాశాలలో ఈరోజు అదొక కంపెనీగా నేమ్ పొంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంతా కూడా ఒక రిజిస్ట్రేషన్ ఒక కంపెనీగా ఫామ్ అయ్యేసి ఉన్నటువంటి విజయవాడ ఫిడ్జీ క్యాంపస్కి సంబంధించినటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కూడా రిజైన్ చేయడం జరిగింది. నార్త్లో కూడా ఉన్నటువంటి కొన్ని కళాశాలన్నీ కూడా మూతపడ్డాయి. అదే అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి విజయవాడలో ఉన్నటువంటి ఫిడ్జీ క్యాంపస్లో కూడా తల్లిదండ్రులు నిన్నటి రోజున ఈ పాఠశాల ఈ కళాశాల ఉండిద్దా మూసిపోయిద్దా అని చెప్పి కూడా వాళ్ళు కూడా ఆందోళన అధోగతి స్థితిలో ఉన్నారు. ఇప్పటికీ అతను ఉన్నటువంటి యాజమాన్యం కూడా సమాధానం ఏం చెప్పారంటే మాకు ఉన్నటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రిజైన్ చేశారు, కొత్త ఆయన వస్తారంటున్నారు. అంటే ఉండిద్దా ఊసిపోయిద్దో తెలియని పరిస్థితి. ముందస్తుగా ఇప్పటికే సిబిఎస్ఈ సిలబస్ పేరుతో 30% సిలబస్ కూడా 10th క్లాస్ విద్యార్థులకి అప్పటికే కంప్లీట్ అయిపోయినాయి. వాళ్ళు ఈ పాఠశాలను వదిలి వేరే పాఠశాలలో జాయిన్ అవ్వాలంటే అక్కడ సిలబస్ అంతా కూడా అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి నిర్ణయాల వల్ల ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రైవేట్ సెక్టార్ని ప్రోత్సహించడం వల్ల ఇలాంటి విద్యార్థుల జీవితాలు నాశనం అవ్వడమే కానీ నూతన మార్పుల్లో నూతన విద్యా విధానంలో భాగంగా ఏదో విద్యార్థులకు ఒరుగుతుంది, విద్యార్థులకు మంచి విద్య అందుతుంది, అందరికీ అందుబాటులో ఉండే విద్య కల్పిస్తుంది అనేది మాత్రం ఎక్కడ కూడా కనిపించట్లేదు.
లక్షలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో విద్యను అభ్యసించాలంటే ఇంటర్మీడియట్ విద్యార్థిని కాదు, కనీసం ప్లే క్లాస్ నుంచి విద్యను అభ్యసించాలంటే శ్రీ చైతన్య నారాయణ ఎన్ఆర్ఐ ఇలాంటి ప్రైవేట్ విద్యా సంస్థల్లో లక్షల రూపాయలు పెట్టి ఈరోజు విద్యను అభ్యసించాల్సిన పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తుంది. ఎక్కడ పల్లెటూరుకి వెళ్ళినా ఒక బడి గుడి కనిపిస్తుందో లేదా కానీ శ్రీ చైతన్య నారాయణ ఎన్ఆర్ఐ ఇలాంటి పాఠశాలలు కళాశాలలు మాత్రం ప్రతి ఒక్క పల్లెటూరులో కనిపించే పరిస్థితికి ఈరోజు దోహం తీస్తుంది, ఆ విధంగా అడుగులేస్తుంది. ఉన్నటువంటి ప్రభుత్వ విద్యను మొత్తం కూడా పాఠశాలంతా కూడా మూత వేయడానికే దాహం తీస్తుంది. కాబట్టి ఇలాంటి ఆలోచన విధానాలు మానుకోవాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మీరు తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మీ యొక్క నారాయణ చైతన్య ఎన్ఆర్ఐ ఇలాంటి ప్రైవేటు విద్యా సంస్థలు అంతా కూడా మీరు తీసుకున్న మార్పులను వ్యతిరేకిస్తూ మేము వెళ్ళి ముందస్తు అడ్మిషన్లు అడ్డుకోవడం జరిగింది. అదేవిధంగా తరగతులు నిర్వహిస్తుంటే బైకాట్ చేసి ఇళ్లకు పంపించడం జరిగింది విద్యార్థులు కూడా స్వచ్ఛందంగా వాళ్ళు కూడా బయటకు రావడం జరుగుతుంది. మేము ఇబ్బంది పడుతున్నాం, మాకు తరగతుల్లో పరీక్షలు ఇంటర్మీడియట్ పరీక్షలు కంప్లీట్ అయిన వెంటనే మాకు మళ్ళీ సెకండరీ క్లాసులు పెడుతున్నారు అని చెప్పి విద్యార్థులు లోనికి ఒత్తిడి గురవుతున్నారు. కాబట్టి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి అన్నయ్య మాకు థ్యాంక్స్ అని చెప్పి ఆ విధంగా ఏఐఎస్ఎఫ్ నాయకత్వం కూడా తెలియపరచడం జరిగింది. ఈ విధంగా విద్యార్థులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కూడా పరీక్షలు అయిన తర్వాత మళ్ళీ కనీసం కొన్ని రోజులు కూడా వాళ్ళకి స్వతంత్రం కల్పించకుండా వాళ్ళపైన ఒత్తిడి చేసుకునే పరిస్థితిలో ఈరోజు ఇలాంటి ప్రైవేట్ విద్యా సంస్థలు తీసుకున్న నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము ఏఐఎస్ఎఫ్గా విద్యార్థుల పక్షాన తల్లిదండ్రుల పక్షాన కోరుతున్నాం.